Hi all, greetings to all in the name of Jesus. Let's start in prayer చేసుకొని session మనం స్టార్ట్ చేసుకుందాం. Gracious loving heavenly Father, Lord, we come to your presence, Lord. Thank you, Lord, for yet another day that you've added in our lives, Lord, Master of Father God. Lord, as we are about to learn and about to meditate and about to receive your word, you be with us, Lord, Master of Father God. Open our spiritual hearts and eyes and minds, Lord, Master of Father God. Lord, give us heavenly wisdom and knowledge to understand and, Lord, apply it in our lives and live a life glorifying unto you, O Lord, Master. Be with us, lead us, and guide us throughout this session. In Jesus' most precious name I pray. Amen. Hi guys, so today we're going to learn something called what defines a blessed life. అంటే ఆశీర్వదించబడిన జీవితం అంటే ఏంటి, అంటే ఆశీర్వదించబడిన జీవితం ఎలా ఉంటుంది అని మనం ఈరోజు ఇంకొంచెం మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో వన్ థింగ్ దట్ ఈస్ కామన్ అమాంగ్ ఆల్ ద పీపుల్, అంటే మనందరికీ కామన్ ఉండేది ఏంటంటే, ఒక కామన్గా ఉండే ఆలోచన ఏంటంటే మనందరము ఆశీర్వదించబడిన జీవితం మనం జీవించాలి, మనం ఆశీర్వాదం పొందాలి, వీ నీడ్ బ్లెస్సింగ్స్, దేవుడు మనల్ని బ్లెస్ చేయాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనం అందరికీ కూడా కామన్ ఆలోచనగా ఉంటూ ఉంటుంది. సో వి ఆల్ థ్రైవ్ టు బీ బ్లెస్డ్. ఎప్పుడు కూడా అరే దేవుడు నన్ను బ్లెస్ చేయాలి, నాకు మంచి జీవితం ఉండాలి, నేను మంచిగా సెటిల్ అవ్వాలా, నేను మంచిగా చదువుకోవాలా, మంచి జాబ్ ఉండాలా, మంచి ఉద్యోగం ఉండాలా, మంచి ఇల్లు ఉండాలా. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, వి ఆల్ వాంట్ టు బీ బ్లెస్డ్ కదా, మనము ఆశీర్వదించబడాలని కోరుతూ ఉంటాం. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లెస్డ్ లైఫ్, వాట్ ఇట్ టేక్స్, ఆశీర్వదించబడి ఉండాలంటే ఏమి మనకు ఉండాలి. సో sometimes we think that to be a blessed life, to have a blessed life, we have to strive so much. మనం చాలా కష్టపడాలా, చాలా లోకంలో చాలా కష్టపడాలా, చాలా ఇది చేయాలా, అప్పుడే మనకి ఆశీర్వదించబడిన జీవితం మనకు కలుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. సో టుడే విల్ సీ స్టోరీ ఇన్ బైబిల్ అండ్ లెర్న్ వాట్ ఈస్ యాక్చువల్లీ అ బ్లెస్డ్ లైఫ్ అని మనం ఇంకొంచెం మనం నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు విల్ లుక్ ఇంటూ అబ్రహామ్స్ లైఫ్. సో అబ్రహాం జీవితం మనం చూసుకున్నట్లయితే, సో ఇట్ ఈస్ ఆయన జీవితం ఎలా చెప్పబడుతుందంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్లెస్డ్ లైఫ్స్ ఇన్ ద బైబిల్. సో ఆశీర్వదించబడిన వ్యక్తిగా, సో గాడ్ బ్లెస్డ్ హిమ్ అబండెంట్లీ, హీ ఈస్ ద ఫాదర్ ఫర్ ఆల్ హ్యుమానిటీ అని చెప్తారు కదా. గాడ్ మేడ్ హిమ్ ఫాదర్ ఫర్ ఎవ్రీ మ్యాన్ కైండ్, ఫాదర్ ఫర్ ఆయన గాడ్ ప్రామిస్డ్ ఆయన సంతానం నుంచి ఎంతగా విస్తరిస్తాను అని దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో అంత ఆశీర్వదించబడడానికి ఆయన జీవితం, అబ్రహాం జీవితం అంత ఆశీర్వాదంతో కూడా ఉండడానికి ఆయన ఏం చేశాడు, ఆయనకెందుకు ఆశీర్వాదం కలిగింది, దేవుడు ఎందుకు ఆయనను అంత ఆశీర్వదించాడో మనం ఈరోజు నేర్చుకుందాం. సో the first point that we're going to learn today is through Abraham's life. A blessed life is a life that is obedient to God. సో ఆశీర్వదించబడిన జీవితం అంటే అది దేవునికి విధేయత కలిగి జీవించిన జీవితంగా ఉంటుంది. సో ఆర్ వి లివింగ్ అ లైఫ్ దట్ ఈస్ ఒబీడియంట్ టు గాడ్, అంటే దేవునికి విధేయత చూపించి దేవునికి విధేయులంగా మనం ఉన్నామా లేదా అని మనము చూసుకున్నట్లయితే మనం అబ్రహాం స్టోరీ చూసినట్లయితే జెనసిస్ 12th చాప్టర్లో హీఈస్ ఆల్రెడీ బ్లెస్డ్ కదా, ఆయన ఆల్రెడీ ఆశీర్వదించబడిన వాడిగా ఆయన ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయనకి హీ హ్యాడ్ అ మ్యారేజ్, మంచి వివాహం అయింది, అండ్ ఆయన కుటుంబంతో ఆయన జీవిస్తున్న వాడిగా ఉన్నాడు, అండ్ హీఈస్ ఫైనాన్షియలీ సెక్యూర్, ఆయన ఆర్థికంగా కూడా ఆయన మంచిగా ఉన్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో కదా. బట్ హీ హ్యాడ్ అన్ ఒబీడియంట్ లైఫ్, ఆయన జీవితంలో ఒక రిలేషన్షిప్, దేవునితో కూడా ఒక సంబంధం కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ బ్లెస్డ్ లైఫ్. ఆశీర్వదించబడిన జీవితం ఉండాలంటే అది మన జీవితంలో కలిగి ఉండాలి. సో మన జీవితంలో ఎన్ని ఆస్తులు ఎంత సంపాదన ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా, దేవునితో కూడా మనకి సంబంధం లేకపోతే, దేవునితో కూడా మనకి క్లోజ్ రిలేషన్షిప్ లేకపోతే, దేవునితో కూడా ఆ సహవాసం మనం లేకపోతే మనకి ఆశీర్వదించబడిన జీవితము ఉండదని మనం చూస్తున్నాం కదా. అండ్ ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం, మనం దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం మనం చూసినట్లయితే హీ వాజ్ ప్రామిస్ దట్
అసలు లెక్కలేనంత మంది మంది సంతానాన్ని ఆ డిసెండెంట్స్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినట్లుగా ఉన్నాడు కదా. సో బట్ వాట్ ఎవర్ గాడ్ ప్రామిస్డ్ అ బ్లెస్డ్ లైఫ్, దేవుడు అబ్రహాం జీవితంలో కూడా ఏది వాగ్దానం చేసినప్పటికీ, ఏది వాట్ ఎవర్ గాడ్ ప్రామిస్డ్ అ బ్లెస్డ్, ఏదైతే ఆశీర్వాదం దేవుడు ఇస్తా అన్నాడో, దేర్ ఈస్ ఆల్వేస్ వన్ థింగ్ దట్ ఈస్ ఆల్వేస్ వాంటెడ్. అదేంటంటే విశ్వాసం, దేవుని అందరూ భయభక్తులు. సో ఆ విశ్వాసంతో కూడా భయభక్తులు దేవుని దగ్గర అబ్రహాం కలిగి ఉన్నందుకే అబ్రహాం గాట్ దట్ బ్లెస్సింగ్ ఇన్ హిస్ లైఫ్. మనం అబ్రహాం జీవితం చూసుకున్నట్లయితే ఆయన జీవితంలో హీ డిడ్ వాట్ ఎవర్ గాడ్ ఆస్క్డ్ హిమ్ టు డూ. ఇష్మాయిల్ని ఆయన సంతానంగా ఆయన వారసుగా ప్రకటించొద్దంటే ఆయన ప్రకటించలేదు. ఐజక్ని ఆయనని బలి ఇవ్వడానికి దేవుడు చెప్పినప్పుడు హీ ఇమీడియట్లీ షోడ్ ది ఒబీడియన్స్. సో దట్ ఈస్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ అవర్ లైఫ్స్ టు హ్యావ్ అ బ్లెస్డ్ లైఫ్. సో మన జీవితంలో వాట్ ఎవర్ గాడ్ ఈస్ టెల్లింగ్, వీ షుడ్ బ్లైండ్లీ ట్రస్ట్ హిమ్ అండ్ ఒబే హిస్ కమాండ్స్. దేవుడు నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు దేవుడు ఇట్లా చెప్తున్నాడు, నేను ఎందుకు ఇట్లా చేయాలి? నో, వాట్ ఎవర్ ఇస్ గాడ్ టెల్లింగ్ యూ ఇన్ యువర్ లైఫ్, నీ దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం పాటించే వారంగా ఉండాలి. ఎందుకంటే అబ్రహాం డిడ్ వాట్ ఎవర్ ఆస్క్డ్ ఆఫ్ హిమ్. దేవుడు ఏం చెప్పినప్పుడు దానికి విధేయుడిగా అబ్రహాం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధేయత ద్వారా ఆయన ఆశీర్వదించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అండ్ మనం బైబిల్లో చూసుకున్నట్లయితే దోస్ హూ హ్యావ్ ఒబేడ్ గాడ్, దే హ్యాడ్ బ్లెస్డ్ లైఫ్. దేవునికి విధేయత చూపిన మనుషుల్ని మనం చూసుకున్నట్లయితే దే హ్యాడ్ అ బ్లెస్డ్ లైఫ్. అండ్ వి సీ దే ఆర్ పీపుల్ హూ డింట్ ఒబే గాడ్ యాజ్ వెల్. దేవునికి విరుద్ధంగా దేవుడు చెప్పిన మాటలకి వాళ్ళు చెవి ఎక్కక దేవునికి విధేయత చూపించకుండా ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దే హ్యాడ్ ద వర్స్ట్ లైఫ్, దే డింట్ హ్యావ్ ద బ్లెస్సింగ్ ఇన్ దర్ లైఫ్. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం అనేది వాళ్ళు చూడకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో టుడే ద ఫస్ట్ పాయింట్ దట్ వీఆర్ లెర్నింగ్ టుడే, ఇఫ్ వీ వాంట్ అ బ్లెస్డ్ లైఫ్, దెర్ ఈస్ నో మ్యాజిక్ ట్రిక్స్ ఆర్ దెర్ ఈస్ నో కాంప్లెక్స్ అండర్స్టాండింగ్. అరే నేను ఏదో చేశాను, మనం ఏదో అర్థం చేసుకోవాలి, మనం ఇదేం పెద్ద మ్యాజిక్ ట్రిక్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ దట్ వాట్ ఇఫ్ వీ హ్యావ్ టు హ్యావ్ అ బ్లెస్సింగ్. మన జీవితంలో ఆశీర్వాదాలు ఉండాలంటే, మన జీవితంలో ఆశీర్వాదకరమైన జీవితం మనకు ఉండాలంటే, మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగించాలంటే దేవునికి విధేయత కలిగిన జీవితం మనము జీవించాలి. సో లెట్స్ లుక్ ఎట్ అవర్ సెల్ఫ్స్ ఫర్ అ సెకండ్ ఆర్ టు if we are really obeying God, if we are really trusting God, whatever he is telling, దేవుడు ఏం చెప్తున్నాడో మనల్ని దాన్ని పాటించే వారంగా ఉన్నాడా? నో, మనం వీ డోంట్ ఫాలో అండ్ వీ డోంట్ ఒబే గాడ్. మనం దేవుడిని అనుసరించాం, దేవుడు ఏం చెప్పినా దానికి విధేయత చూపించాం, కానీ దేవుడు మాత్రం మన జీవితంలో ప్రతి కార్యం చేసేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ గాడ్ వై ఈజ్ నాట్ బ్లెస్సింగ్, దేవా నన్ను ఎందుకు ఆశీర్వదిస్తలేవు, దేవా నా జీవితం ఎందుకు పట్టించుకుంటలేవని అడిగేదాని బదులు నువ్వు దేవుడు చెప్పింది విధేయత చూపిస్తున్నావు కదా, దేవుడు చెప్పిన ఆజ్ఞలకి, దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తున్నావా లేదా అని మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మన జీవితం ఎందుకు ఆశీర్వదించబడట్లేదో మనం తెలుసుకోగలుగుతాం. సో we have to obey and we have to have a life of obedience to be blessed. And and the second point that we're going to learn today is a blessed life is a life that focuses on blessing others. అంటే ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు, నీకు మంచి ఉద్యోగం ఇచ్చినాడు, మంచి ఆర్థికంగా యు ఆర్ స్టేబుల్, యు ఆర్ ఫినాన్షియల్లీ స్టేబుల్ అండ్ యు ఆర్ గాడ్ హెస్ గివెన్ యూ విజ్డమ్. దేవుని ప్రతిదీ అనుగ్రహించినప్పుడు నువ్వు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండేలాగా కోరుకుంటున్నాడు దేవుడు. సో నీ జీవితము ఆశీర్వదించబడాలంటే నువ్వు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. సో సమ్ టైమ్స్ మనము దేవునికి విధేయత చూపించినా కూడా మన జీవితంలో మనకి ఆశీర్వాదం కలగకుండా ఉంటుంది. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు హెల్ప్ అదర్స్. ఆల్ వీ వాంట్ ఈజ్ అరే నేనే ఆశీర్వదించబడాలా, నేనే ఎదగాల, నేనే సంపాదించుకోవాలా, నేనే ఉన్నత స్థాయిలో ఉండాలా అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరం ఇదే అనుకుంటూ ఉంటాం. నో, బట్ బైబిల్ ఈస్ టెల్లింగ్ అదర్వైజ్. సో మనం ఇదే అబ్రహాం స్టోరీ మనం చూసుకున్నట్లయితే ఇట్ గాడ్ సేస్ ఇన్ యూ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్ షల్ బి బ్లెస్డ్ అని దేవుడు చెప్తున్నాడు. నీ ద్వారా సమస్త కుటుంబాలు, సమస్త
సంతానం కూడా ఆశీర్వదించబడుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. సో టు యువర్ ఆఫ్ స్ప్రింగ్ ఐ విల్ గివ్ దిస్ ల్యాండ్, అంటే నీ సంతానానికి నేను ఈ ఇదంతా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా, ఆయన ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో Abraham recognized that whatever God is blessing, it is not just for him, it is also for all the others, all his family members కదా. సో మన జీవితంలో ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మనల్ని ఆల్రెడీ ఆశీర్వదించినాడు, వీఆర్ ఇన్ అ గుడ్ ప్లేస్ అంటే మేక్ ష్యూర్ యు ఆర్ అ బ్లెస్సింగ్ టు అదర్స్. ఎలా మనం ఆశీర్వదించబడాలంటే, మనం అబ్రహాం లైఫ్ తీసుకున్నట్లయితే హీ వాజ్ అ బ్లెస్సింగ్ టు లోత్స్ లైఫ్ కదా. లోతు జీవితంలో ఆయన దేవుడి నుంచి ఆయన పారిపోయిన వాడిగా ఉన్నాడు. దేవుడి నుంచి దేవుడిని వ్యతిరేకించి ఆయన దేవునికి విరుద్ధంగా ఆయన జీవించిన వాడిగా ఆయన ఉన్నప్పుడు అబ్రహాం ద్వారా ఆయన రక్షింపబడినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాం ద్వారా ఆయన జీవితం ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. అండ్ అబ్రహాం టోల్డ్ మనం చూసుకున్నట్లయితే అబ్రహాం వాజ్ విల్లింగ్ టు లూజ్ వాట్ ఎవర్ హీ హ్యాడ్ కదా. ఆయన ఉన్నదంతే కూడా ఆయన కోల్పోవడానికి సిద్ధంగా ఉండే. సో బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ టు లోత్, అంటే లోతు ఆశీర్వదించబడాలని ఆయన జీవితంలో ఆయన సమస్తం కూడా కోల్పోవడానికి సిద్ధంగా ఉండే అబ్రహాం. సో ఇట్స్ నాట్ జస్ట్ Abraham want to lose everything. It not just Abraham doesn't want to believe. ఏదో అబ్రహాము ఆశీర్వదించబడకుండా ఉండాలని కాదు, ఏదో అన్నీ ఇచ్చేసేయాలని కాదు. He trusted God that he will bless, and he is a God of promises, and if he is blessing to others, God will bless. సో అబ్రహాం ఏం నమ్మిడాడంటే, నేను ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటే దేవుడు నాకు ఆశీర్వాదకరంగా ఉంటాడు, దేవుడు నా జీవితంలో ఆశీర్వాదాలు కలుగజేస్తాడు, దేవుడు నా జీవితాన్ని అభివృద్ధి పరుస్తాడు, ఇతరులకి నేను సహాయపడితే, ఇతరులకి నేను ఆశీర్వాదకరంగా నేను ఉన్నప్పుడే దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తున్నాడని ఎరిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఆయన ఎప్పుడైతే ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడో, అబ్రహాం ఆయనకున్న దాంట్లో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడో, దెన్ గాడ్ టుక్ హిమ్. అప్పుడు దేవుడు ఆయన తీసుకెళ్ళి, నువ్వు ఇక్కడ నుంచి చూడు, నీకు కనిపించిందంతా కూడా నీకు అనుగ్రహిస్తానని దేవుడు ఆయనకి చెప్పినట్టుగా మనం చూస్తాను. సో సిమిలర్లీ దట్ గోస్ ఆర్ వే వెన్ వీఆర్ బీయింగ్ బ్లెస్సింగ్ టు అదర్స్. మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా మనం ఉన్నప్పుడు, ఇతరుల జీవితానికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, గాడ్ డెఫినెట్లీ బ్లెసెస్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. హీ ఈజ్ ద సేమ్ గాడ్, హీ ఈజ్ నాట్ చేంజ్డ్. అప్పుడు అబ్రహాంకి ఉన్న దేవుడు, అబ్రహాం పూజించిన దేవుడు మన దేవుడు సేమ్. వీఆర్ ట్రస్టింగ్ ద సేమ్ గాడ్ అండ్ వీఆర్ వర్షిపింగ్ ద సేమ్ గాడ్. అదే దేవుని మనం పూజిస్తున్నాం. ఆయన నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా ఆయన మారని దేవుడుగా ఉన్నాడు. హీ ప్రామిస్డ్ ద సేమ్ థింగ్. అబ్రహాంకి ప్రామిస్ చేసిన దేవుడు నేను బ్లెస్ చేస్తానని, హీ ఈజ్ ఆల్సో ప్రామిసింగ్ అస్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ వీ షుడ్ బీ అ బ్లెస్సింగ్ టు అదర్స్. మనం ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. And when Abraham, when he was in Egypt, ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, he learned so much how he can be a blessing to God, others. ఆయన సారాయి గురించి వాళ్ళందరూ అడిగినప్పుడు, అరే ఆమె నా భార్య కాదు, ఆమె నా చెల్లి అని చెప్పుకున్నప్పుడు, దట్ డింట్ హెల్ప్ ఎనీబడి. అది ఎవరికి ఆశీర్వాదకరంగా లేదు, అందరికీ అది నష్టం తెచ్చినట్టుగానే మనము చూస్తాము. ఎందుకంటే హీ వాజ్ ప్రొటెక్టింగ్ హిమ్సెల్ఫ్. ఆయన తన్ను తాను హీ వాజ్ ఆయన కాపాడుకున్న వాడిగా అక్కడ మనం చూస్తున్నాం. సో ఆయన తను ఆశీర్వదించుకోవాలని చూసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇఫ్ వీఆర్ ట్రయింగ్ టు బ్లెస్ అవర్ సెల్వ్స్, ఓన్లీ అవర్ సెల్వ్స్, దెన్ ఇట్ విల్ నాట్ బీ గుడ్ ఫర్ అస్. ఇట్ విల్ నాట్ బీ a real blessing for us. So we always have to be blessing to others. ఎప్పుడు కూడా మనము ఇతరులని మనకంటే ముందు మనం ఉంచుకోవాలి, మనల్ని ఇతరుల కంటే ముందు మనము ఉంచుకోకూడదు. So there is this wonderful definition of the word joy, అంటే సంతోషం, ఆనందం, ఇంగ్లీష్లో JOY. So it means J is Jesus is first, O is others is second, and Y is yourself. అంటే ఫస్ట్ దేవునికి స్థానము, నెక్స్ట్ we should be able to bless others, we should be a blessing to others, and Y is
అవర్ సెల్ఫ్ అందరికన్నా లాస్ట్ మనల్ని మనం ఉంచుకున్న వారంగా మనం ఉంటున్నాం. అప్పుడే దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే ఆనందం మనకి కలుగుతుంది. దేర్ ఇస్ జాయ్ ఇన్ అవర్ లైఫ్స్ వెన్ వీ ఫాలో దిస్ జీసస్, అదర్స్ అండ్ యువర్ సెల్ఫ్ అని మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే అప్పుడే మన జీవితంలో మనము ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇన్ ఆర్డర్ టు బీ బ్లెస్డ్ పర్సన్, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ బ్లెస్డ్ లైఫ్, మన జీవితంలో మనకి ఆశీర్వాదకరమైన జీవితం మనకు ఉండాలంటే, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం గడపాలంటే మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అండ్ ద థర్డ్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే ఈజ్ అ బ్లెస్డ్ లైఫ్ ఈజ్ అ లైఫ్ దట్ ఈస్ రైట్ విత్ గాడ్. అంటే దేవుని దృష్టిలో మనము సరైన జీవితం మనం జీవిస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఆశీర్వాదాలు కావాలంటే కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు చెప్పిన ప్రతిదీ వాళ్ళు వింటూ ఉంటారు. దేవుడు ఏది ఆజ్ఞ చెప్పినా అది ఫాలో అవుతూ ఉంటారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. కానీ దే డోంట్ లివ్ రైట్లీ. దేవుని దృష్టిలో సరైన జీవితాలు వాళ్ళు జీవించకుండా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. సో ఇదే మన అబ్రహామ్స్ లైఫ్ మనం తీసుకున్నట్లయితే జెనసిస్ చాప్టర్ 15:6 మనం చూసుకున్నట్లయితే ఆశీర్వాదం అనేది మన జీవితంలో ప్రతీదీ కరెక్ట్ జరుగుతుంది, ప్రతీదీ సరైన మార్గంలో జరుగుతుంది, ప్రతీదీ ఆశీర్వాదకరంగా జరుగుతుంది అనేది కాదు. మన జీవితంలో మనము కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది చాలా ఆశీర్వాదకరమైన జీవితంగా భావిస్తాను. సో ఇట్స్ నాట్ దట్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ ఇస్ గుడ్ అండ్ వీ విల్ హ్యావ్ ఎ బ్లెస్సింగ్ లైఫ్. మనకు ఉన్నదంతే ఆశీర్వాదకరంగా ఉంటే అది ఆశీర్వాదకరమైన జీవితం కాదు. మనము సరైన జీవితం జీవిస్తున్నామంటే అది ఆశీర్వాదకరమైన జీవితం మనం చూస్తూ ఉన్నాం. సో విల్ సీ ఇన్ అబ్రహామ్స్ లైఫ్ he was 75 years when God promised him a son. కదా దేవుడు నీకు ఒక కుమారుని ఇస్తాను అని 75 సంవత్సరాలు అప్పుడు ఆయనకి చెప్పినట్టుగా మనం చూస్తాను. సో he had to wait another 25 years actually to have Isaac పుట్టడానికి it took 25 years. 25 years of faith, 25 years of waiting, ఆ పరీక్ష సమయము ఆ వెయిటింగ్ పీరియడ్లో he listened to Sarai and born ఇష్మాయిల్ని కన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఆయన జీవితంలో ఆయన చేసిన పొరపాట్లు, ఆయన దేవుని దృష్టిలో ఆయన సరైన వాడిగా లేనివాడిగా మనం చూస్తూ ఉన్నాం. అది వాళ్ళ జీవితంలో అది కష్టం తెచ్చిపెట్టినగా మనము చూస్తూ ఉన్నాం. సో ఇట్ డెంట్ ఎండ్ అప్ వెల్. అది దేవుని దృష్టిలో సరైనది కానిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అనుకున్నాడు దేవుని దృష్టికి ఓకే, ఆఫ్టర్ 25 years I got Isaac, I'm going to do right for them. నా జీవితంలో I have everything, I have wife, I have money, I have ప్రతీది సమస్తం నాకుంది, నా జీవితంలో సర్వస్వం, ఇప్పుడు నాకు కొడుకు కూడా వచ్చేసినాడు అని అనుకున్నాడు. కానీ దట్ డింట్ ఎండ్ హిస్ స్ట్రగుల్. ఆయన జీవితంలో కష్టాలు అనేది అక్కడితో అయిపోలేదు. అక్కడితో ఆయన జీవితంలో ఉన్న కష్టాలు అనేది మొదలైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో హీ లవ్డ్ ఐజక్ సో మచ్. ఆయన ఎంతో ప్రేమించినట్టుగా ఐజక్ని ఆయన కుమారుణ్ణి మనం చూస్తున్నాం. అంత ప్రేమించిన కుమారుణ్ణి దేవుడు గో అండ్ సాక్రిఫైస్ యువర్ సన్ అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితంలో కొన్నిసార్లు our blessing comes out of our biggest struggle. మన జీవితంలో ఒక్కోసారి పెద్ద కష్టంలో నుంచి మనకి అతిపెద్ద ఆశీర్వాదం మనకి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో వాట్ ఎవర్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ దట్ వీ హ్యావ్, మన జీవితంలో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ దట్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్ అని మనం అనుకుంటాము. దేవుడు దాన్ని ఇచ్చే అంటాడు, దేవుడు దాన్ని వదిలే అంటాడు. సో యూ షుడ్ బి రెడీ టు లీవ్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు లీవ్ ఇన్ యువర్ లైఫ్. మేబీ God wants to leave your career. Maybe God wants you to leave the way you live. Maybe God wants you to leave the way you think. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, దేవుడు దాని నుంచి మార్పు కావాలని దేవుడు కోరుకుంటున్నాడేమో. నువ్వు ఎలా జీవిస్తున్నావో దాని నుంచి దేవుడు ఆ జీవితాన్ని వదిలేసి పాపపు జీవితాన్ని వదిలేయమని చెప్తున్నాడేమో. సో ఆశీర్వాదకరమైన జీవితం కావాలి అంటే మేబీ యు ఆర్ థింకింగ్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ లైఫ్ ఐ కెన్ హ్యావ్, దిస్ ఈస్ ద బ్లెస్డ్ లైఫ్ ఐ కెన్ హ్యావ్. ఇంతకన్నా ఆశీర్వాదకరమైన జీవితం నేను జీవించలేను. ఐ యామ్ హ్యావింగ్ ద ప్లెజర్స్
ఆఫ్ ద వరల్డ్, లోకంలో ఎంతో సంతోషించి, లోకంలో ఎంతో ఆనందించి సర్వస్వం పొందుకొని ఉన్నావేమో. మేబీ గాడ్ వాంట్స్ యూ టు లీవ్ ఎవ్రీథింగ్, గాడ్ వాంట్స్ యూ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. గాడ్ విల్ డెఫినెట్లీ టెస్ట్ యువర్ ఫెయిత్. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీ దగ్గర ఉన్న శ్రేష్టమైన దాన్ని అడిగివాడిగా ఉన్నాడు. నీ దగ్గర ఉన్న అతి శ్రేష్టమైన దాన్ని కూడా దేవుడు అడిగినప్పుడు దేవుడిని విశ్వాసాన్ని పరీక్షించేవాడిగా ఉన్నాడు. అబ్రహాం జీవితంలో ఆ విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. ఆయన నీతిమంతుడు, ఆయన తీర్చబడ్డాడు, ఆయన విశ్వాసంలో గెలిచిన వాడిగా ఉన్నాడు. సో ఎంత ప్రేమించిన కొడుకుని హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ అంటు ద విల్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని మాటకి విధేయత చూపించి ఒక్కగానొక్క కొడుకుని ఆయన ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో అండ్ ఎందుకంటే గాడ్ వాంట్స్ అస్ టు లుక్ బియాండ్ అవర్ బ్లెస్సింగ్. అంటే మన ఆశీర్వాదకరమైన జీవితాలు మనం దానికంటే ఇంపార్టెంట్ దేవునితో మనకున్న సంబంధం. సో వీ ఆల్ వాంట్ టు బీ బ్లెస్డ్. అంటే మన అందరికీ ఆశీర్వాదాలు కలిగితే మనకు అందరికీ ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ ఈ ఆశీర్వాదాలు అనేవి ఇవి సర్వస్వం కాదు. ఈ ఆశీర్వాదాలు ఉండేవన్నీ వీటికంటే ఇంపార్టెంట్ మనకి దేవుని యొక్క రిలేషన్షిప్, దేవునితో ఉన్న ఆ సంభాషణ, దేవునితో ఉన్న ఆ రిలేషన్షిప్ అనేది మన జీవితంలో లేకపోతే మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా వేస్ట్. సో టుడే వాట్ ఎవర్ ద బ్లెస్సింగ్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో దేవుడు ఎంతో మనల్ని ఆశీర్వదించినాడు, కానీ ఒకవేళ దేవునితో కూడా మనకు సంబంధం ఉందా లేదా అనేది మనం చూసుకుందాం. ఒకవేళ దేవునితో మనకు సంబంధం లేదు, దేవునితో మనకి if God wants you to have a deeper relationship with you, then trust me, there is going to be a time that he is going to ask you the precious and the precious thing in your life and the blessed thing in your life to give it away. నీ జీవితంలో నీకు ఇష్టమైనది, నీ జీవితంలో అతి శ్రేష్టమైనది నీ జీవితంలో దేవుడు ఇచ్చేయి అని సాక్రిఫైస్ చేసే అని అడగడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బికాస్ హీ వాంట్స్ టు హ్యావ్ మోర్ దెన్ అ బ్లెస్డ్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఆశీర్వాద జీవితం కంటే ఎక్కువగా నీతో సమయం గడపాలి, నీతో ఆ రిలేషన్షిప్తో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే డేవిడ్ హ్యాడ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆయన ఎప్పుడైతే ఐజాక్ పుట్టినప్పుడు ఆయన ఎంత ఆశీర్వాదకరంగా, ఆయన ఎంత వెయిట్ చేసినట్టుగా, ఆ పరిస్థితుల్లో అన్నిట్లో కూడా ఆయన వెళ్ళిన వాడిగా ఉన్నందుకే ఆయన దేవుని యందు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆయన దేవుని యందు సరి అయిన వాడిగా మనము చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అండ్ మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవునికి నమ్మకంగా ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని యందు విశ్వాసం చూపిస్తే, ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవునికి విధేయత కలిగి మనం జీవించినప్పుడు దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఇంతకంటే పెద్ద ఆశీర్వాదం మన జీవితంలో ఉండదు, ఇంతకంటే శ్రేష్టమైన ఆశీర్వాదము మన జీవితంలో ఉండదు. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ టు బీ రెడీ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు బీ రైట్ with God so that we'll have the biggest blessing in our life. And the fourth point that we're going to learn today is a blessed life is a life that is full of faith. విశ్వాసభరితమైన జీవితం. సో విశ్వాసంతో కూడిన జీవితం మనకు ఉన్నప్పుడే మనకి ఆశీర్వాదకరమైన జీవితం కలుగుతుంది. సో ఎంత బతికినా కూడా నీ జీవితంలో విశ్వాసం అనేది లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు అనేవి కలగదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇన్ లేమన్స్ లాంగ్వేజ్, సాధారణమైన భాషలో, అందరికీ అర్థమైన భాషలో బైబిల్లో క్లియర్గా రాయబడి ఉన్నది. మనం హీబ్రూస్ 11:6 మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. దేవుణ్ణి విశ్వాసం లేకుండా దేవుని యందు మెప్పు పొందడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అది అసాధ్యము. నీ జీవితంలో విశ్వాసం అనేది అంత వెయిట్ క్యారీ చేస్తుంది, నీ జీవితంలో విశ్వాసం అనేది అంత ప్రాముఖ్యమైన అంశంగా ఉన్నదిగా మనం చూస్తున్నాను. whenever God దేవుడు అబ్రహాం జీవితంలో ఏది చేసినా కూడా
ఏ బ్లెస్సింగ్ దేవుడు దయచేసినా కూడా ఇట్ రిక్వైర్డ్ ఫెయిత్. ప్రతి విషయంలో దానికి విశ్వాసంతో కూడిన ఒక ముడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హీ ప్రామిస్డ్ గ్రేటర్ ల్యాండ్, ఒక మంచి దేశానికి, ఒక మంచి ప్రదేశానికి దేవుడు తీసుకెళ్తానంటున్నాడు. బట్ హీ డింట్ నో ఇట్ వాస్ ట్రూ ఆర్ నాట్. హీ జస్ట్ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. ఆయనకి అది కరెక్టా కాదా తెలియదు. ఈ జస్ట్ వాంటెడ్ టు ట్రస్ట్ గాడ్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. విశ్వాసంతో దేవుని నమ్మినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో గాడ్ సెడ్, ఐ విల్ బ్లెస్ యూ, నీకు ఒక కుమారుని ఇస్తా అన్నాడు. దానికి విశ్వాసం అవసరం. సో he doesn't know 75 years God promised the son, and after 25 years God is delivering him a son. 25 సంవత్సరాల తర్వాత చెప్పినాక there is Isaac, and it required faith for 25 years. ఆ 25 సంవత్సరాలు అక్కడ విశ్వాసంతో కూడా జీవించాలి. ఆయన జీవించినట్టుగా మనం చూస్తున్నాం. అంత విశ్వాసం మన జీవితంలో మనకు ఉండాలి. హీ సెడ్, నీ డిసెండెంట్స్ అని నీ వారసత్వం అంతా, నీకు కలిగిన సంతానం అంతటిని ఐ విల్ మేక్ హిమ్ అన్కౌంటబుల్. అంటే ఇంకా లెక్కలేనంత మనం ఏదన్నా ఒడ్డుకెళ్ళి మనం ఇసుకని లెక్కబెట్టగలుగుతామా, ఆకాశ నక్షత్రాలని మనం లెక్కబెట్టగా, అలాగా అబ్రహాంని దేవుడు ఆశీర్వదిస్తానని మనము అక్కడ చూస్తున్నాం. అండ్ ఇట్ డిడ్ హ్యాపెన్. ఇట్ రిక్వైర్డ్ ఫెయిత్. అబ్రహాం డిడ్ నో విల్ ఇట్ హ్యాపెన్ ఆర్ విల్ ఇట్ నాట్ హ్యాపెన్. అది నిజంగా అవుతుందా లేదా, he didn't know, but he trusted God. Yes, God promised and he was going to deliver. దేవుడు వాగ్దానం చేసినాడు, ఆశీర్వదిస్తానని, దేవుడు ఆశీర్వదిస్తాడని ఆయన విశ్వాసంతో కూడా అక్కడ ఉన్నట్టుగా మనము చూస్తాము. సో ఇవన్నీ మన జీవితంలో జరగాలి అంటే, దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించాలంటే, దేవునికి మనం ఇష్టమైన జీవితాలు మనం జీవించకపోతే, దేవునికి మనం ఇష్టమైన బతుకు మనం బతకకపోతే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఎందుకు కోరుతాడు? దేవుడు నన్ను ఒక్క క్వశ్చన్ మనల్ని మనం ఆడుకుంటే, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించాలి? ఈరోజు వై షుడ్ గాడ్ బ్లెస్ మీ? వై షుడ్ ఐ హ్యావ్ అ బ్లెస్డ్ లైఫ్? నాకు ఆశీర్వాదకరమైన జీవితం ఎందుకు ఉండాలి? నేను ఆశీర్వదించబడాలి అనే దానికి వాట్ ఆర్ ది కండిషన్ దట్ యు ఆర్ మీటింగ్ దట్ యు షుడ్ హ్యావ్ అ బ్లెస్డ్ లైఫ్? దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయాలి. దేవుడు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలంటే, నీ జీవితానికి నువ్వు ఏం చేసినావు? వాట్ ఈస్ దట్ యువర్ క్వాలిఫికేషన్ టు హ్యావ్ అ బ్లెస్డ్ లైఫ్ అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆర్ వి లివింగ్ అ లైఫ్ ఒబీడియంట్ టు గాడ్? దేవునికి విధేయత కలిగి జీవితం మనం జీవిస్తున్నామా? లేదు. సో దట్ ఈస్ ఆర్ వి లివింగ్ అ లైఫ్ విత్ ఫెయిత్? విశ్వాసంతో ఉంటున్నా? లేదు. ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ లాంగర్ దెన్ వన్ డే, విల్ స్టాప్ ట్రస్టింగ్ గాడ్. అరే ఇంకా దేవుడు వదిలేసిన నన్ను, మనం చేసుకుందాం, విశ్వాసం కోల్పోయిన వారంగా మనం ఉంటాం. సో ఆర్ వి రియల్లీ లివింగ్ దేవుని దృష్టిలో సరైన బతుకులు మనం బతుకుతున్నామా? సరైన జీవితాలు మనం జీవిస్తున్నామా? నో. దర్ ఇస్ నథింగ్ దట్ వీ డూ ఈజ్ రైట్ అగెయిన్స్ట్ గాడ్. మనం దేవుని దృష్టిలో ఏది కూడా మనం కరెక్ట్ చేయము. అయినా మనకి ఆశీర్వాదకరమైన జీవితాలు మనకు కావాలి. ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు మనం కలిగినప్పుడు మనకే ఆశీర్వాదం కలగాలి. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండము. ఇవన్నీ మన జీవితంలో లేనప్పుడు, మన జీవితంలో ఆశీర్వాదం ఉండాలి, మన జీవితంలో ఆశీర్వాదకరంగా మనం ఉండాలి, ఆశీర్వాదంతో మనము జీవించాలి, మన జీవితాలు ఉండాలి. ఇట్లా మన ఉన్నత స్థాయికి మనం ఎదగాలంటే ఫస్ట్ మన జీవితంలో ఇవన్నీ ఉండాలి. దేవునికి విధేయత కలిగి మనం జీవించాలి. మన జీవితంలో దేవునికి సరైన విధంగా మనం జీవించాలి. వీ షుడ్ బి రైట్ వే టు లివ్ ఇన్ గాడ్. వీ షుడ్ హ్యావ్ ఫెయిత్. మన జీవితంలో విశ్వాసంతో మనం జీవించేవాడంగా ఉండాలి. అండ్ వీ షుడ్ బి హెల్పింగ్ అదర్స్ టు బ్లెస్. మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. వెన్ వీఆర్ బ్లెస్డ్ వీ షుడ్ బి ఏబుల్ టు బ్లెస్ అదర్స్. ఈవెన్ అదేదో దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తేనే నేను ఇతరులకు ఆశీర్వాదం ఇస్తాను అని కాదు. ఈవెన్ వాట్ ఎవర్ యూ హ్యావ్, ట్రై టు బ్లెస్ అదర్స్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. యూ హ్యావ్ టు బీ అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు అదర్స్. ఎప్పుడు కూడా నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడేలాగానే నీ జీవితం ఉండాలి. ఎప్పుడు కూడా నీ జీవితం ఇతరులకి ఆశీర్వాదకరంగానే ఉండాలి. అప్పుడే నీ జీవితం అనేది ఆశీర్వదించబడుతుంది. అప్పుడే మన జీవితాలు అనేది దేవునికి ఇష్టమైన జీవితాలుగా జీవిస్తాం. మన విశ్వాసంతో కూడా మనం జీవించినప్పుడే మన ఇరుకుల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, ఎలాంటి కష్టాల్లో ఉన్నప్పటికీ మనం విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. నో మ్యాటర్ ఇట్ ఈస్ టేకింగ్ 1, 2, 3, 4, 25 years, no matter how long it is taking, have patience and trust God. Have belief in God. దేవుని యందు విశ్వసించి, దేవుని యందు నమ్మకం ఉంచుగా, గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ షూర్ హీ విల్ బ్లెస్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించేవాడుగా
ఉన్నాడు. సో ఈస్ ఆల్వేస్ ట్రయింగ్ టు బ్లెస్ యూ. ఐ హోప్ these points make you to live a better life going forward. Let's pray and close. దేవా, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు అయినా, మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. అయినా మా జీవితంలో ఆశీర్వాదాలు కలగాలంటే, ఆశీర్వాద జీవితం మేము జీవించాలంటే నీకు విధేయులై ఉండాలి. నైనా ప్రభా ఇష్టమైన జీవితాలు మేము జీవించాలి ప్రభా. ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా మేము ఉండాలి ప్రభా. విశ్వాసభరితమైన జీవితాలు మేము జీవించాలి ప్రభా. ఇవన్నీ కూడా ప్రభా మా హృదయంలో మేము నాటుకొని అనుదినం ప్రభా ఇవన్నీ మేము పట్టించేలాగా ప్రభా మాకు సాయం చేయండి ప్రభా. నైనా ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా ఉండేలాగా సాయం చేయండి. మా జీవితంలో విశ్వాసాన్ని మేము కోల్పోకుండా సాయం చేయండి. నీకు విధేయులమై మేము ఉండేలాగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విన్న వారిని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ దయలస్తాలు తీసుకొస్తూ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you all. Stay blessed. Stay safe.